హాయ్ గాయ్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ టెక్ మర్షన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అని చాలా అప్లోడ్ చేయడం జరిగింది 2 వీక్స్ నుంచి. అలాగే గ్రూప్స్ డిఎస్సీ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు మంచి మెటీరియల్ యాప్స్ గురించి కూడా నేను రివ్యూ చేయడం జరిగింది. నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లు మొత్తం అన్నీ ఉంటాయి. సో నా ఛానల్ని బాగా విజిట్ చేయండి, ఓకేనా. అలాగే ఏపీటీఎస్లో డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నాయి. సో వాటి యొక్క స్టడీ మెటీరియల్ గురించి, అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, చదువులు ఎదుర్కొనే చాలా సమస్యల గురించి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయబోతున్నా కొన్ని రోజుల్లోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి ప్లీజ్, ఓకేనా. మీరు ఏ విధంగా సబ్స్క్రైబ్ చేయాలంటే కింద చూస్తున్నారు కదా, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. చూడండి పైన లైక్ బటన్ ఉంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, ఓకేనా. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారైతే ప్లీజ్ నా యొక్క ప్రతి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ వల్లే నేను మంచిగా త్వరగా రీచ్ అయ్యాను 500 సబ్స్క్రైబర్స్కి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. చూసినట్లయితే డైలీ డిఎస్సీ టెక్స్ట్ 16. సో ఇక్కడ ఎప్పటిలాగా 15 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. చూసినట్లయితే సైకాలజీ, మెథడాలజీ రెండూ ఇష్టపడే విద్యార్థి ఏ క్లాస్ వినాలో నిర్ణయించుకోలేనప్పుడు కలిగే సంఘర్షణ. అంటే సైకాలజీని, మెథడాలజీని ఇష్టపడే విద్యార్థి ఏ క్లాస్ వినాలో నిర్ణయించుకోలేకపోతున్నప్పుడు కలిగే సంఘర్షణ ఏంటి? ఉపగమ, పరిహార, ఉపగమ, ఉపగమ. అదేవిధంగా దృష్టి లోపాలను గుర్తించడానికి నేత్ర వైద్యుడు ఉపయోగించే పరీక్ష, ఓకేనా. కంటి చూపు సమస్యలు వెళ్ళేటప్పుడు నేత్ర వైద్యుడు పరీక్షిస్తాడు కదా, వాటి యొక్క పరీక్ష అయితే స్నెల్లింగ్ చార్ట్, క్రోమోగ్రఫీ, ఓహోగ్రఫీ, క్రోమోగ్రాఫ్. అలాగే ఈ కింది వాటిలో భారతలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష, భాటియ ప్రజ్ఞామాపని అవన్నీ ఇవ్వడం జరిగింది. సో మీరు అవి చూడండి ఒకసారి. అలాగే మానవుని అన్ని వికాస దశలను పరిశీలిస్తే అత్యధిక నిష్పత్తిలో శారీరక పెరుగుదల ఏ దశలో కలుగుతుంది? బాగా అండర్స్టాండ్ చేసుకోండి ఫ్రెండ్స్. మానవుని అన్ని వికాస దశలను పరిశీలిస్తే అత్యధిక నిష్పత్తిలో శారీరక పెరుగుదల ఏ దశలో కలుగుతుంది? చాలామంది తప్పేస్తారు, 199 మంది. సో ఆన్సర్ కరెక్ట్గా పెట్టండి. కౌమార దశ, వయోజన దశ, నవజాత శిశువు, జన పూర్వ దశ. ఉద్వేగ అస్థిరత కలిగిన దశ ఏది? నవజాత శిశువు, కౌమార దశ, వయోజన దశ ఏది కాదు. వర్తమాన కాలిక అస్మాభిక క్రియ ఏడిది? చేద్దాం, వాడదాం అవన్నీ ఇవ్వడం జరిగింది. మీరు ప్యాచ్ చేసుకొని చూడండి. కొంచెం వాయిస్ అనేది స్పీడ్గా అయినట్లయితే వీడియో అనేది ఒకసారి మీరు కొంచెం చూసుకోండి. అలాగే చీరలు నానుతూ ఉన్నాయి, ఇది ఏ రకమైన వాక్యం? శతార్థకం, అప్యార్థకం, చీరార్థకం ఏది కాదు? ఇది తెలుగు సంబంధించింది, ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే చిప్స్ తయారీలో ఎక్కువ కాలం నిల్వ ఉంచుటకు ఏ వాయువును నింపుతారు? మనం చూస్తాం కదా, చిప్స్ తింటూ ఉంటాం 10 రూపాయలు కొనుక్కొని. అందులో పెద్ద బుడగలా ఉంటుంది, అంటే పట్టుకున్నప్పుడు అందులో ఏ వాయువు ఉంటుంది? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, నైట్రోజన్, అలాగేనా. అదేవిధంగా ఈ క్రింది ద్రావణాల్లో బాష్పీభవనం త్వరితంగా డాష్ ఉంది జరుగును. నూనె, నీరు, పెట్రోలు, ఎమర్సన్. మీరు ఒక ఆన్సర్ని గమనించండి, ఓకేనా. అలాగే కాంప్రహెన్షన్ మీన్స్ అబిలిటీ టు రైట్. అంటే కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే అర్థం అని అడుగుతున్నాను. అబిలిటీ టు రైట్, అబిలిటీ టు స్పీక్, అబిలిటీ టు లిజన్, అబిలిటీ టు అండర్స్టాండ్, ఓకేనా. ఈ యొక్క ఇంగ్లీష్ అనమాట. ఇది అందరికీ యూజ్ అయ్యేలాగా సెలెక్ట్ చేయడం జరిగింది క్వశ్చన్స్ అనేవి. అదే సైనోనిమ్ విషయానికి వచ్చినట్లయితే ఎలగంట్కి సైనోనిమ్ ఏంటి అంటే, మీరు ఈ ఎలగంట్ గురించి కాదు, మొత్తం సైనోనిమ్ టాపిక్ మొత్తాన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లాఫా, రిఫైండా, రఫా, నన్నంటే ఇది కాదని. ఓకే. పెన్నును ఎంబీక్యూగా రాస్తే క్యాట్ని ఏ విధంగా రాస్తారు? ZYQ, ZDQ, ZXQ, XDW. ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది. కోడింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఫ్రెండ్స్, ఇది ఒక చతురస్రం. ఇది చూసినట్లయితే ఇందులో ఈ పటంలో త్రిభుజాలు ఎన్ని ఇచ్చాను. సో మీరు త్రిభుజాలను గుర్తించండి. 20, 16, 24, 40. అదేవిధంగా సైబర్ భద్రతా సూచిలో ప్రపంచ నంబర్ 1గా నిలిచింది. సైబర్ భద్రతా సూచిలో అన్నమాట ప్రపంచ నంబర్ 1గా మలేషియానా, భారత, సింగపూర్, జపానా. అదే 2017 G20 సమావేశం ఏ ప్రాంతంలో జరిగింది? 2017 G20 సమావేశం మొన్ననే జరిగింది. అది హంబర్గ్, జర్మనీనా, లండనా, రష్యానా, ఏది కాదా? సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను 90 డేస్ వరకు 90 ఎపిసోడ్ అనేది డిఎస్సీ మీద చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డైలీ నైట్ అనేది నేను ఇంకా డిఎస్సీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయను. ఎవ్రీడే మార్నింగ్ 9 కల్లా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ చదువుకోవడం వల్ల మీకు బాగా యూజ్ అవుతుందని నేను ఈసారి మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. మిగతా రోజంతా కూడా మంచి జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.